మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ హాస్టల్స్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు. ఆహారంలో నాణ్యత లేకపోవడం, సౌకర్యాలు సరిగ్గా లేవంటూ జిల్లాలోని ఏదో ఒక హాస్టల్లో విద్యార్థులు నిరసనలకు దిగుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా కనీస సౌకర్యాలను మెరుగుపరచకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ హాస్టల్స్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే అంశంపై మరింత సమాచారం ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తూ గురుకుల పాఠశాల కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు మెరుగైనటువంటి సౌకర్యం కల్పించే దిశగా సాగుతున్న నేపథ్యంలో హాస్టల్ వార్డెన్స్ కానీ మ్యాట్రిన్స్ కానీ సరిగా వ్యవహరించడం లేదు. అనేక హాస్టల్స్లలో కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో రేగోడ్లో కావచ్చు, హత్నూరులో కావచ్చు, ఆందోళనలో ఇక్కడ ప్రతి దగ్గర కూడా హాస్టల్స్లో ముక్కిపోయినటువంటి పల్లీలతో చట్నీ చేయటం, అదేవిధంగా కుళ్ళిపోయిన టమాటోతో కూరలు చేసి పెట్టడం, పల్చని చారు వడ్డించడం, మెనూ ఏమాత్రం పాటించకుండా హాస్టల్ విద్యార్థులను అయితే ఇబ్బంది పెడతా ఉన్నారు. నిన్న కూడా మనం చూసాము ఆందోళనలో ఏది కేజీబీ గురుకుల పాఠశాలకు సంబంధించిన పాఠశాలలో కూడా విద్యార్థుల్లో వట్పల్లి విద్యార్థులకి అక్కడ అకామిడేషన్ లేదని వాళ్ళని ఆందోళన కేజీబీపీ పంపించారు. కనీసం అక్కడ ప్రిన్సిపాల్ ఇద్దరి మధ్య అవగాహన లోపంతో అక్కడ విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. తల్లిదండ్రులు కూడా ఈ విషయం తెలుసుకుని అక్కడ చేరుకున్నారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్ ఏదైనా అధ్వానంగా ఉన్నాయి. అనేక పాఠశాలల్లో కనీసం మెనూ కూడా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో విద్యార్థులు ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట రోడ్డెక్కి నిరసనలు తెలిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, పై అధికారులు కావచ్చు స్పందించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అక్కడ హాస్టల్లో చేర్పించినప్పుడు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులది. ప్రభుత్వం అక్కడ అనేక కేటాయింపులు కేటాయించేసి విద్యార్థులకు మెరుగైనటువంటి చదువుతో పాటు నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలని చూస్తున్నప్పటికీ అధికారుల అలసత్వం మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించేసి వీటిని మెరుగుపరిచి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి. ఇట్లా ఉంటాం కదా, పిల్లలకు ఫుడ్ ఎట్లుంటుంది, వచ్చేది వర్షాకాలం కదా. సార్ చూసారు కదండి, తెలంగాణలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది మనం ఇప్పటివరకు చూసాం. ఒకవైపు మనం చూసుకుంటే ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఎలాంటి కనీస సౌకర్యాలు లేనటువంటి హాస్టల్ దుస్థితి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే ఇటువైపు మనం చూసుకుంటే మరీ అధ్వానంగా గురుకుల హాస్టల్స్లో నిర్వహణ కొనసాగుతున్న దీనికి ప్రత్యేక నిదర్శనంగా ఇది చెప్పొచ్చు. కులిన ఆహార పదార్థాలతో, అలాగే కనీస సౌకర్యాలు లేక విద్యార్థులైతే పలు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే చాలా చోట్ల మనం ఇప్పటివరకు కూడా చూసాం, చాలా చోట్ల విద్యార్థులు ఈ కులిన ఆహారాన్ని తిని అస్వస్థతకు గురై కూడాను పలు సంఘటనలు కూడా చూసాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కూడాను తల్లిదండ్రులు అయితే వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇట్లా ఉంటాం కదా, పిల్లలకు ఫుడ్ ఎట్లుంటుంది, వచ్చేది వర్షాకాలం కదా. సార్ చూసారు కదా, తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో పరిస్థితి ఏ విధంగా ఉందనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పొచ్చు. మనం చూడొచ్చు రెండు వైపులు కూడా. ఒకసారి మంచిర్యాలలో ఉన్నటువంటి దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరోవైపు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్లో ఉన్నటువంటి పరిస్థితి దుస్థితిని కూడా మనం చూస్తున్నాం. మరి అధ్వానంగా తయారవుతున్నాయి గురుకుల పాఠశాలలు. దీంతో విద్యార్థులంతా కూడాను కనీస సౌకర్యాలు లేక అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.